హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిల్లాస్. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్, సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటి వీళ్ళు ఇల్లు చూపిస్తున్నారు, మెట్లు దిగుతున్నారు, వెళ్తున్నారు అనుకుంటున్నారా? కాదండి, అదేనండి మన వాడపల్లి ఉంది కదా, అదేనండి మన రాజమండ్రి అదేనండి మన గోదావరి ఒడ్డున వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా, అదే ఈ మధ్య బాగా ట్రోల్ అవుతుంది కదా యూట్యూబ్లో, ఫేస్బుక్లో అన్నిటిలో. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి, అనుకునే జరిగితే చాలా పవర్ఫుల్ అని. అందుకనే మేము కూడా వెళ్ళాం. మా అమ్మ నాన్న 7 వారాలు ప్రదక్షిణ చేసి 7 సార్లు ప్రదక్షిణ చేసి 7 నాణ్యాలు వేసి 7 కొబ్బరికాయలు కొట్టాలి. అక్కడ ఏదైనా 7 సార్లు చెయ్యాలి. ఇది తులాభారం అండి. మనం ఏదైనా అనుకుంటే దాంట్లో వెయ్యాలి రైస్ కానీ ఏదైనా సరే. 7 వారాలు అయిపోయాక 7వ వారం 7 పిడికలు కానీ 7 బస్తాలు కానీ 7 గుప్పెళ్ళు కానీ తీసుకొని వెళ్ళి ఆ 7 దీంట్లో వెయ్యాలి. అదేనండి, వీడియోస్ వస్తున్నారు కానీ మీరు కూడా ట్రై చేయండి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి చాలా పవర్ఫుల్ అంట. మీరు అనుకున్న కోరికలు కంపల్సరిగా ఆ అయ్యవారి చేతిలో పెడితే ఆ వెంకటేశ్వర స్వామి చూసుకుంటారండి. మా అత్తయ్య అలాగే కాయిన్ కూడా నించోబెట్టారంటండి. అదేనండి, ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టే ప్లేస్ అండి ఇది. అక్కడ బోర్డు ఉంది చూసారా, 7 వారాలు 7 ప్రదక్షిణలు 7 కొబ్బరికాయలు సమర్పించే ప్రదేశం అని. వారం అక్కడే కొబ్బరికాయ కొట్టి లైన్లోకి వెళ్ళాలి. అది కూడా మీకు తెలుసా? అయితే ఈ వీడియో చూసేయండి. అదేనండి, ఖాళీ టైంలో వెళ్ళాం కాబట్టి అందుకే అంత ఖాళీగా ఉంది. మేము లక్షవారం నార్మల్గా వెళ్తే శనివారం పూట అసలు అటేడు తరాలు ఇటేడు తరాలలాగా అటో 1,00,000 మంది ఇటో 1,00,000 మంది ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే గుడి ఎంట్రన్స్. ఇదిగోండి లడ్డు ప్రసాదం మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఊళ్ళో వీడియో తీయకూడదు కదా, ఫోన్లు తీసేసుకున్నారు. తర్వాత దర్శనం అయిపోయాక ఇచ్చేసారు ఫోన్లు. ప్రసాదాలు తీసుకొని తింటున్నాం. మనం 7 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 వారం ముందు టికెట్ బుక్ చేసుకోవాలండి. అదేనండి అష్టోత్తర పూజ. ఈ అష్టోత్తర పూజ కార్యక్రమం ప్రతి ఒక్కరూ 7 వారాలు అయిన తర్వాతే చేసుకోవాలి. అది కూడా మనం అనుకున్న కోరికలు తీర్చుకోవాలని. అది ప్రతి ఒక్కరికి ప్లేట్లు అందించి తాంబూలాలతో మొత్తం దగ్గరుండి చేతుల మీదుగా పూజ చేసి ఒక్కొక్కరికి గంట ప్రతి ఒక్కరికి టైం ఉంటుందండి. మన గోదావరి టైమింగ్స్ కూడా ఇస్తారండి. మార్నింగ్ 6 o'clock 8 o'clock 10 o'clock 9 o'clock లాగా టైమింగ్స్ ఉంటాయండి. మాకైతే 9 o'clock ఇచ్చారు పూజ. చూడండి ఎంతమందికో అంత ఒక పంతులు గారు చేశారు పూజ, చాలా బాగా చేశారు. కానీ ఎంతమంది కూడా పేరున గోత్రం పేరు చదివారంటే చాలా అద్భుతం. అది కూడా మన వాడపల్లిలో, రాజమండ్రి దగ్గర వాడపల్లిలో ఈ పూజా కార్యక్రమం చాలా అద్భుతంగా ఉంది, బాగా జరిగింది. టికెట్ కూడా ఇచ్చారు. ఇదిగోండి ఈ వాడపల్లి ప్రతిష్ట ప్రతిష్టలు ఏంటి, ఎలా అనుకున్న కోరికలు ఎలా తీరుతాయి అనే దానిక ఇక్కడ ఒక నిమజ్జనం ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ మనం అనుకున్న కోరిక సక్సెస్ అయిద్దా అవదా అని ఇక్కడ గుడి సాంప్రదాయం అండి. నించుంటది. ఎందుకంటే ప్రతి ఒక్కరి కోరికలు మనకేముంటాయండి, హ్యాపీగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి అనే కోరికలు. ఆ భగవంతుడు ఉన్నారు కాబట్టి మనకి ఎప్పుడు అనుగ్రహం ఉంటుంది. కాబట్టి మనం ఆ కాయిన్ పెట్టామండి. ప్రతి ఒక్కరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెంకటేశ్వర స్వామి దేవస్థానం టెంపుల్ ఇది. మొత్తం లోపల ప్రాంగణం ఖాళీగా ఉందో, లోపల ప్రాంగణం తీనివ్వట్లేదు కానీ నెమ్మదిగా ఎవరు చూడకుండా చూసాం మీ గురించి చూపించాలని. కానీ అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియో మాత్రం. చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీగా మీరు అనుకునే కోరికలన్నీ నెరవేరుతాయి. టెంపుల్కి మాత్రం కంపల్సరీగా వెళ్ళండి. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అదేనండి, ఈ దర్శనం అయిన తర్వాత మీకు గోదావరి కూడా చూపించడం జరుగుతుంది. మన యూట్యూబర్స్ కోసం గోదావరి కూడా వెళ్ళాం, గోదావరి కూడా చూపిస్తున్నాం. దయచేసి మీరు డిస్టర్బెన్స్ అనుకోబాకండి. గుడిలో మీకు అర్థం కావడం కోసం ఈ చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఉంచడం జరుగుతుంది. మనం ఇచ్చుట ఫోన్లు తీరాదు అని రాశారు కూడా, అయినా సరే మన యూట్యూబర్స్ కోసం తులాభారం కూడా వేశారు. ఒక పాటకి మేము చూసాము. ఇక్కడ తులాభారం వేస్తారండి ప్రతి ఒక్కరు. రావి చెట్టు
శివాలయం గుళ్ళోనే శివాలయం ఉంటుందండి. అగోండి శివాలయం. ఓం నమ శివాయ. నమః హర హర శివాయ. మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి దేవస్థానం. శనివారం వెళ్తే మాత్రం గుడి చుట్టూ బయట ప్రదక్షిణలు చేయాలి, 7 ప్రదక్షిణలు. అదే మామూలు టైంలో వెళ్తే గుడిలోన మనకి ఇస్తారు 7 ప్రదక్షిణలు చేయడానికి. ప్రాంగణం మనం ఇప్పుడు గోదావరి చాలా మంది మన యూట్యూబర్లు అదేనండి, మన రాజమండ్రి దగ్గర టెంపుల్ దగ్గర వాడపల్లి టెంపుల్ దగ్గర గోదావరి నది ఉందండి ఒడ్డున. పదండి నది చూసేద్దాం వెళ్ళి, ఓకేనా? మన గోదావరిలో కూడా చూసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం? అక్కడ గుండ్లు అవన్నీ చేస్తారు, మొత్తం మీకు చూపిస్తాం. గ్రామ దేవత పోతిరాజు స్వామి విగ్రహం బయట ఉంది చూడండి మీరు. శ్రీ దుర్గమ్మ తల్లి గ్రామ దేవత. ఆ ఊరికి ప్రతి ఊరికి గ్రామ దేవత అనేది ఉంటుంది కదండి. అలాగే అమ్మవారు గ్రామ దేవతగా ఉన్నారు. చల్లని తల్లి, చక్కని తల్లి మన గోదావరమ్మ తల్లి. వాడపల్లి గ్రామ దేవత 11 సంవత్సరాలు అయ్యాయంట. 11వ వార్షికోత్సవం. ఇప్పుడు గోదావరి వెళ్తున్నాం మనం. దయచేసి గోదావరిని కూడా మీరు, ఈ గోదావరిలో ఒక అద్భుతం కూడా జరిగింది, అది కూడా మనం వీడియో తీయడం జరిగింది. మాకు ఇంకో దర్శనం కూడా వచ్చింది. ఆ వీడియోలో లేదు, లైవ్లో అనుకుంటుంది. ఇక్కడ కాదు, లైవ్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. దీంట్లో లైట్గా తీసా అంతే. చూసారా? చూడండి పచ్చని పొలాలు, గేదెలు, మొక్కలు ఎన్ని ఉన్నాయో. కనకంబరాల పువ్వులు కూడా చాలా తక్కువ అండి. ఇక్కడ మొక్కుబడులు కూడా ఉంటాయండి. మన పెద్ద తిరుపతి లాగే ఇక్కడ మొక్కుబడులు కూడా ఉంటాయి. కొంతమంది గుండె చూపుకొని గుండె అన్నీ ఉంటాయి. కొన్ని గోదావరి నది అదేనండి మన గోదావరి అమ్మవారు. మీకు గోదావరి చూపించాలి కదా, విఘ్నేశ్వర స్వామి కూడా ఉన్నారు. మొట్టమొదటిసారి మీకు విఘ్నేశ్వర దర్శనం చేపిద్దామని గోదావరి నడి ఒడ్డున వచ్చాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి విఘ్నేశ్వర స్వామి. అందరూ దండం పెట్టుకోండి, చూడడం కాదు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా చూడండి వినాయకుడిని, గోదావరి మాత చూసారా? ఇక్కడ విగ్రహాలు కూడా ఇక్కడే అంట స్వామివారు దొరికారంట. స్వామివారు పాము కూడా వెళ్తుంది. చూసారా పాము ఎలా పాకుతుంది వెళ్తుంది? కరెక్ట్గా మీరు ఇక్కడ పామును గమనించలేదు. పామును దయచేసి గమనించి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.